హాయ్ గైస్, ఈరోజు వీడియో ఏంటంటే బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీన్కి ఉరిశిక్ష కన్ఫర్మ్ అయింది. సో దానికి సంబంధించిన డీటెయిల్స్, అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో మనం చూద్దాం. బంగ్లాదేశ్లో కొంతకాలంగా అల్లర్లు, తిరుగుబాటుతనం, సో ఇవన్నీ అక్కడ ఢాకాలో జరుగుతూ ఉన్నాయి. ఢాకాలోని గొడవలు జరుగుతున్న టైంలో ఆమె షేక్ హసీన్ అనే ఆమె రూలింగ్లో ఉండింది. ప్రధానమంత్రిగా ఆమె చేస్తుంది. ఏ దేశంలో అయినా గొడవలు కానీ అల్లర్లు కానీ వస్తే గవర్నమెంట్ ఏం చేస్తుంది, కొన్ని స్టెప్స్ తీసుకుంటుంది. సో ఏంటి ప్రాబ్లం, వీళ్ళని శాంతియుతంగా ఎలా కంట్రోల్ చేయాలి, వాళ్ళ డిమాండ్స్ ఎలా తీర్చాలి అనే కాన్సెప్ట్ పైన జనరల్గా గవర్నమెంట్, అది ఏ దేశమైనా కానీ ఈ కాన్సెప్ట్స్ పైన వర్క్ చేస్తూ ఉంటుంది. కానీ బంగ్లాదేశ్లో దీనికి డిఫరెంట్గా ఆపోజిట్గా జరిగింది. సో అక్కడ ఏం చేసిందంటే గవర్నమెంట్ చాలామందిని నియర్లీ 1400 మెంబర్స్ని చంపేయడం కానీ 2400 మెంబర్స్ని సివియర్గా ఇంజూర్ చేసింది గవర్నమెంట్. సో కావాలనే ఆమె గవర్నమెంట్ ఇది చేసింది. ఈ కుట్రలో షేక్ హసీనాతో పాటు మాజీ హోమ్ మినిస్టర్ కానీ అండ్ మాజీ పోలీస్ ఆఫీసర్ కానీ ఈ గ్రూప్లో దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు. ఈ కుట్రలో ప్రజలపైన శాంతియుతంగా పరిష్కరించాల్సిన గవర్నమెంట్ ఈ అల్లర్లో గన్స్ వాడడం కానీ, లేదంటే హెలికాప్టర్స్ వాడడం కానీ, సో ఒక యుద్ధ వాతావరణాన్ని తీసుకొని వచ్చింది ఆమె ఈ అల్లర్లకు సంబంధించి. బంగ్లాదేశ్లోని ఈ మారణకాండకి సో యూత్ కానీ చాలామంది ఆమె పైన వ్యతిరేకత చూపించారు. సో ఆమె గవర్నమెంట్ దిగిపోయే టైంకి ఆమె ఇండియాకి పారిపోయిందని చాలామంది చెప్పారు. సో ఇప్పుడు ఆమె ఇండియాలో తల దాచుకుంటుంది. సో బంగ్లాదేశ్ గవర్నమెంట్ ప్రజలు ఆమెను అప్పగించాలని అక్కడే ట్రిబ్యునల్ కోర్ట్ ఆమెకి ఉరిశిక్ష కన్ఫర్మ్ చేసింది ఈ మారణకాండకు సంబంధించింది. ఆమె ఏ అల్లర్లు అయితే కంట్రోల్ చేయాలనుకునిందో ఆ అల్లర్లే ఆమె ఉరిశిక్షకి కారణమైంది. ఈ అప్పగింతలపై న్యూఢిల్లీ గవర్నమెంట్ ప్రజెంట్ అయితే ఏం రెస్పాండ్ అవ్వలేదు. సో వేచి చూడాలి నెక్స్ట్ ఏం జరగబోతుంది అని. సో బేసిక్గా ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే, ఏ గవర్నమెంట్ అయినా కానీ ప్రజల నుంచి శాంతియుతంగా వాళ్ళ సమస్యలు పరిష్కరించాలి, కానీ వాళ్ళని అణచివేత వేయకూడదు. ఎందుకంటే ఇండియన్ గవర్నమెంట్ బంగ్లాదేశ్కి షేక్ హసీనాను అప్పగిస్తుందా లేదా చూడాలి. సో ఈ అల్లర్లకు సంబంధించి, ఈమె కేసుకు సంబంధించి మీరేమనుకుంటున్నారో కమెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.